కరౌసీమ బంగారం ఉత్పత్తికి వేదిక కానుంది. దేశంలోనే ప్రైవేటు రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు జొన్నగిరిలో కొలువు తీరనుంది. 405 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఫస్ట్ ప్రాసెసింగ్ ను సీఎం చంద్రబాబు కాసేపట్లో ప్రారంభించనున్నారు. జేజీఎఫ్ విశేషాలను మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో నిర్మించిన జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ కంపెనీ ప్రారంభోత్సవానికి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి రానున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఈ జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాంతానికి తరలి వస్తున్నారు. మన ప్రస్తుతం మనం చూడొచ్చు జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ కంపెనీ ప్రదేశంలో ఉన్నాము. ఈ చూస్తున్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ మైనింగ్ ప్రాంతమే. బంగారు నిక్షేపాలు ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే బంగారు ఉత్పత్తి అవుతుంది. మరి కాసేపట్లో భారతదేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ కంపెనీ ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ కొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతంలోనే గోల్డ్ ప్లాంట్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడే ఈ ప్లాంట్లోనే బంగారు ప్రొడక్షన్ కూడా తయారవుతుంది. 1000 టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేస్తే కిలో బంగారం కూడా ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్లాంట్లోనే బంగారు ఉత్పత్తిని కూడా చేస్తారు. ఈ ప్లాంట్ను మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవం చేయనున్నారు. గతంలో కర్ణాటకలోని కేజీఎఫ్, రాయచూరులోని హట్టి ప్రాంతంలో బంగారు గనులు ఉండేవి. అవి ఇప్పుడు మూతపడిన తర్వాత భారతదేశంలో వచ్చినటువంటి ఈ జొన్నగిరి ప్రాంతంలో తొలి ప్రైవేటు మైనింగ్ కంపెనీ గోల్డ్ మైనింగ్ కంపెనీ ఇది. దీన్ని భారతదేశ అవసరాల కోసం, బంగారు అవసరాల కోసం 60% బంగారు అవసరాలను తీర్చే ఏకైక గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కావడంతో ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కూడా కల్పించడంతో ఇప్పుడు ఉత్పత్తికి కూడా రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఈ గోల్డ్ ప్రాసెస్ యూనిట్ని కూడా లోపలికి వెళ్ళి క్షుణ్ణంగా దాదాపు 40 నిమిషాల పాటు ప్లాంట్ను పరిశీలిస్తారు. ఈ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు, ముడి ఖనిజాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు, ఆ శుద్ధి ఏ విధంగా చేస్తారు, బంగారు ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు, రోజుకి ఎన్ని టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేస్తారనేది కూడా క్షుణ్ణంగా జియో మైసూర్ కంపెనీ ప్రతినిధులతో ఆయన చర్చించిన తర్వాత బయటకు వచ్చి బహిరంగ ప్రదేశంలో ఈ గోల్డ్ మైనింగ్ కంపెనీ చేపట్టినటువంటి ఘనతను కూడా ఆయన ప్రజలకు వివరించేటువంటి అవకాశం ఉంది. ఈ కంపెనీ ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం ఇదే ప్రాంతంలో జొన్నగిరి ప్రాంతంలోనే పత్తికొండ నియోజకవర్గం టీడీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పత్తికొండ నియోజకవర్గంలో పార్టీ బలాలు, బలహీనతలు ఏంటి అనే దానిపైన కూడా పార్టీ నాయకులను అందరినీ కూడా అడిగి వారికి సరైనటువంటి అవగాహన కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ రాత్రి ఈ గోల్డ్ మైనింగ్ ప్లాంట్ ప్రదేశంలోనే ముఖ్యమంత్రి బస చేస్తారు. రేపు హోస్పేటలోని, కర్ణాటకలోని హోస్పేట తుంగభద్ర డ్యాము 33 కొత్త గేట్లు నిర్మించిన స్థానంలో ఆ 33 కొత్త గేట్లను కర్ణాటక ముఖ్యమంత్రితో కలిసి సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్ళి కూడా గేట్లను ప్రారంభోత్సవం చేసిన తర్వాత రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి కర్నూలు జిల్లా మంత్రాలయానికి వచ్చి రాఘవేంద్ర స్వామిని కూడా దర్శించుకుంటారు. ఇది ఆయన షెడ్యూల్. ఇప్పటికే అధికార యంత్రాంగం కావచ్చు, పోలీసులు కూడా దాదాపు 1500 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ కొండ ప్రాంతం కావడంతో అడుగడుగున సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి దేశ ప్రయోజనాలకు అవసరమైనటువంటి ఈ బంగారు గని ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడానికి సిద్ధమవుతున్న తరంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ఈ ప్రాంతాన్ని, ఈ గోల్డ్ మైనింగ్ ప్రదేశాన్ని చూడడానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రికి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాంట్లోకి వెళ్లి ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇది జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాంతం నుంచి కెమెరామెన్ చేస్తూ మురళి, ఈటీవీ న్యూస్. ఓవర్ టు స్టూడియో.